హే గాయ్స్, వెల్కమ్ టు 30 డేస్ ఛాలెంజ్ డే 5. సండే రోజు పీజీలో ఉంటున్న బ్యాచిలర్స్ కష్టాలు చూడండి మామ ఎట్లుంటా ఈ వీడియోలో చూపిస్తా. సండే రోజు కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటాము, కానీ అది కుదరని పని. బ్లాంకెట్స్ అన్ని వాషింగ్ మిషన్ కి వేసేసి పైన ఆరపెడదామని పోతే ఎండ మాత్రం సాగు కొడతాను మామ. తిరుపతిలో ఏంది మామ ఎండలు ఎట్లున్నాయి. పనులన్నీ ఫినిష్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎవరైనా ట్రైన్ చూడకపోయింటే వాళ్ళ జీవితంలో నేను చూపిస్తాను చూడండి మామ. వాళ్ళకి చూసినారు కదా మామ, దానికే ట్రైన్ అంటారు. మీకోసం చూడండి మామ నేను ఎంత కష్టపడుతున్నాను. తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా ఫుల్ లైటింగ్ వేసి బాగా కలర్ఫుల్ గా రెడీ చేసినారు తిరుపతి మొత్తము. సారీ ఫర్ లేట్ విషెస్ నా తరపు నుంచి మీకు మీ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ శివరాత్రి మామ. తిరుపతిలో మా అన్న వచ్చి గుడికి పోదాం రా యాజ్ అన్నాడు. సర్లే నా పోదాం అనుకున్నాము. నేను పోయే టయానికి ఆడ ప్రసాదం అయిపోయింది. నాకు మాత్రం ఎందుకు జరుగుతుందో ఇట్లాంటివన్నీ అర్థం కావట్లేదు మామ. చాలా బాధేస్తుంది ఇట్లాంటివన్నీ వింటా అంటే. ఆడ నుంచి రూమ్ కి రిటర్న్ అయిపోతుంటే మా ఫ్రెండ్ కనపడినాడు. వాడి చేతిలో ప్రసాదం ఉంది. వాడు ఫ్రెండ్కి ఇద్దాంలే అనుకోకుండా ఏమంటాడు వినండి. సరేలే మా ఫ్రెండ్ ప్రసాదం ఇలే అని టీ తాగేసి ఆడి నుంచి రూమ్ కి రిటర్న్ అయిపోయినాము. మా అన్న ఏమో చెప్తాడంట, మీకు వినండి ఏమంటాడో. చెప్పండి, ఎవరైనా ఇంతలో అందగాడికి లవర్ లేరంటున్నామంటారా చెప్పండి కామెంట్. అన్న ఏమో చెప్తాడు అనుకుంటే జోకులు వేస్తున్నాడు. ఈ రోజు సండే అనే షాప్ పెట్టలేమమ్మా. సరే మళ్ళా కలుద్దాం అయితే, బాయ్ బాయ్.